హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్. ముందుగా 2 గంటల గోంగూర తీసుకుని ఒలుచుకుని శుభ్రం చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో గోంగూరకు సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత దానిలో గోంగూర వేసి కొంచెం పసుపు వేసుకుని నీరు పోసుకుని గోంగూరని మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కేజీ చికెన్ని క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 4-5 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకుని తర్వాత దానిలో చికెన్ని వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. We talk for hours and hours about the sweet and the sour and how your family's doing okay. చికెన్ మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కలపండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. కొంచెం సేపు నూనెలో వేగాక వాటర్ పోసుకుని కలుపుకోండి. కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ముక్క ఉడికేంత వరకు చికెన్ని ఉంచండి. మనం ముందుగా మగ్గబెట్టుకున్న గోంగూరని ఉప్పు వేసుకుని మెదుపుకోవాలి, మెత్తగా చేసుకోండి. దానిలో మనం ఉడకబెట్టుకున్న చికెన్ని వేసుకుని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకోండి. ఎమ్మి గోంగూర చికెన్ రెడీ.